హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము ఎలక్ట్రిక్ పవర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు సెషన్లో మనము కిర్చాఫ్స్ లా గురించి, ఆ తర్వాత కిర్చాఫ్స్ లా ప్రాక్టికల్ అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు సెషన్లో మనము ఎలక్ట్రిక్ పవర్ గురించి, ఆ తర్వాత ఓవర్లోడ్ గురించి, షార్ట్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఐ హ్యావ్ ఎ రిక్వెస్ట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఎడ్యుకేషన్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. అండ్ సో ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ పవర్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. దీంట్లో మొట్టమొదట మన ప్రీవియస్ సెషన్లో పవర్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసాం. వాట్ ఈస్ మెంట్ బై పవర్? రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ అ పవర్. అంటే ఏదైనా ఒక వర్క్ని ఎంత టైంలో మనం చేస్తాం అన్నదాన్నే మనం పవర్ కింద డిస్కస్ చేస్తాం. అంటే పవర్ అంటే సింపుల్ డెఫినేషన్, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. దానికి ఫార్ములా ఏం తీసుకుంటాం అంటే P ఈజ్ ఈక్వల్ టు W/T. ఇది మనము లోవర్ క్లాసెస్లో దీన్ని డిస్కస్ చేసాం. పవర్ అంటే కనుక రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, అంటే ఒక పర్టికులర్ టైంలో ఎంత వర్క్ అయితే మనం చేస్తామో దాన్నే మనం పవర్ అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ పవర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఎలక్ట్రిక్ పవర్ని డిస్కస్ చేయడం కోసం మొట్టమొదట మనం ఒక కండక్టర్ని తీసుకుందాం. ఈ కండక్టర్ గుండా కొంత కరెంట్ ట్రావెల్, బ్యాటరీని కనెక్ట్ చేసినప్పుడు, లేకపోతే కనుక ఏదైనా ఎక్స్టర్నల్ సోర్స్ని మనం కనెక్ట్ చేసినప్పుడు దాని గుండా కరెంట్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. అట్లా కరెంట్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. దీనికోసం మొట్టమొదట మనము ఒక కండక్టర్ని తీసుకుందాం. ఈ కండక్టర్ని తీసుకున్న తర్వాత దీన్ని AB అనేటువంటి కండక్టర్ అనుకోండి. సో ఇట్లా AB అనే కండక్టర్ ఉంది. ఈ AB కండక్టర్లో మనకి కరెంట్ అనేది Q అనేటువంటి ఛార్జ్ ట్రావెల్ అవుతుంది అనుకోండి. AB కండక్టర్లో మనకు తెలుసు కదా, ఛార్జెస్ ఉంటాయి. కండక్టర్స్లో ఛార్జెస్ ఉంటాయి. ఆ ఛార్జ్ Q అనేటువంటి ఛార్జ్ ఉందనుకోండి. ఈ Q అనే ఛార్జి మనము దీని కనుక ఏదైనా ఎలక్ట్రిక్ ఎక్స్టర్నల్ సోర్స్ కనెక్ట్ చేసినప్పుడు దీంట్లో నుంచి ఛార్జ్ ఏమవుతుంది, దీంట్లో మన I కరెంట్ అనేది ట్రావెల్ చేస్తుంది అనుకోండి. సో దీంట్లో నుంచి ఎంత కరెంట్ ట్రావెల్ చేస్తుంది? I కరెంట్ అనేది ట్రావెల్ చేస్తుంది. అప్పుడు ఈ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ఏమో R అనుకోండి, రెసిస్టెన్స్ R. సో ఇక్కడ ఈ కండక్టర్ గుండా మనకి I కరెంట్ ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు ఇటు నుంచి ఇటు ఏమి ఎస్టాబ్లిష్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దాంతోపాటుగా మనకి ఇంకా ఏముంటుంది, ఇక్కడ ఈ కరెంట్ కనుక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి మనకి V పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకి యాక్ట్ అవుతూ ఉంటుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు బ్రింగ్ 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ వన్ టెర్మినల్ టు అనదర్ టెర్మినల్. ఇక్కడ ఒక Q ఛార్జ్ని ఒక టెర్మినల్ నుంచి A నుంచి B దాకా తీసుకురావడానికి ఎంతైతే వర్క్ జరుగుతుందో ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. ఇక్కడ W వర్క్ జరిగింది అనుకోండి, దాన్ని మనము ఇక్కడ W వర్క్ జరిగింది. దేనికి ఆ Q ఛార్జ్ని ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్ దాకా తీసుకురావడానికి. సో దాన్ని మనం ఏమనుకుంటాం? పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్కి మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు W/Q. ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్, ఇక్కడ Q తీసుకుందాం. ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ దేనికి? ఇక్కడ Q ఛార్జ్ని ఎక్కడి నుంచి A నుంచి B దాకా తీసుకురావడానికి మనకి అయ్యేటువంటి వర్క్నే మనం ఏమనుకుంటాం? పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని మనము ఇంకొంచెం మోడిఫై చేస్తే కనుక W ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? V/Q అవుతుంది. సో ఈ ఈక్వేషన్ ఇలా తీసుకుందాం. ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడైనా సరే ఒక ఛార్జ్ కనుక ఒక కండక్టర్ గుండా ట్రావెల్ అవుతూ ఉంటే అక్కడ ఏమవుతుంది? కొంత హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకని జనరేట్ అవుతుంది? ఛార్జ్ అనేది ఒక ఎలక్ట్రాన్స్ అనేవి ఛార్జ్డ్ పార్టికల్స్. ఈ ఛార్జ్డ్ పార్టికల్స్ అంటే కనుక వాటికి కొంత ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ వల్ల ఏమవుతుంది? ఇక్కడ హీట్ అనేది జనరేట్ అవుతుంది. అందువల్ల ఎప్పుడైనా సరే ఒక కండక్టర్ గుండా కొన్ని ఎలక్ట్రాన్స్ ఛార్జెస్ ట్రావెల్ అవుతున్నాయి అంటే కనుక అప్పుడేమవుతుంది? అక్కడ ఆ సిస్టంలో కొంత హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఎంత హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది అంటే కనుక ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ఛార్జీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ బిగినింగ్లో T0 ఉంది, టైం అనేది 0 ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత T టైంకి వచ్చింది అనుకోండి, కరెంట్ అనేది ఇక్కడ Q ఛార్జ్ అనేది బిగినింగ్లో ఎక్కడ టైం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతున్నప్పుడు టైం అనేది 0 అనుకుంటాం. ఒక పర్టికులర్ టైం, ఒక డ్యూరేషన్ తర్వాత ఇక్కడికి రీచ్ అయినప్పుడు అప్పుడు టైం T అనుకోండి. అప్పుడేమవుతుంది? ఇక్కడ మొత్తము ఎంత వర్క్ జరిగినట్టు అంటే కనుక ఈ మొత్తాన్ని మనము ఏమంటే అట్లా ఇక్కడ ఎంత హీట్ జనరేట్ అయింది అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఈ ఈక్వేషన్ని మనకి T ద్వారా డివైడ్ చేస్తే అక్కడ ఎంత హీట్ జనరేట్ అయిందో మనకి ఐడియా ఉంటుంది.
అంటే ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ పర్టికులర్ టైం, ఆ పర్టికులర్ టైంలో మనం తీసుకున్నప్పుడు అక్కడ మొత్తం ఎంత హీట్ జనరేట్ అయిందో మనకు తెలుస్తుంది. సో మనకి అప్పుడు ఏం చేయాలి, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా మనం టీతో డివైడ్ చేస్తే ఆ పర్టికులర్ టైంలో ఎంత హీట్ జనరేట్ అయిందో మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఫార్ములా ఇక్కడ చూడండి, ఈ ఫార్ములాని మనము ఇంకొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. ఇక్కడ దీన్ని W/T అలాగే తీసుకుందాం. దాంతోపాటుగా ఇక్కడ V/Q/T అని చెప్పేసి తీసుకుందాం. ఇక్కడ W/T అంటే కనుక మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది. ఏంటో ఫార్ములా, పవర్. ఇంతకుముందు మనం చూసిన ఫార్ములా P = ఇక్కడ V, ఆ తర్వాత Q/T అంటే కనుక దెన్ Q/Tకి మనకు ఒక ఫార్ములా ఉంది. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ కరెంట్? రేట్ ఆఫ్ ఛార్జెస్. రేట్ ఆఫ్ ఛార్జెస్ అంటే ఏదైనా సరే ఒక కండక్టర్లో గుండా ఒక పర్టికులర్ టైంలో ఎన్ని ఛార్జెస్ అయితే ట్రావెల్ అవుతూ ఉంటాయో దాన్ని మనం కరెంట్ అని చెప్పేసి అనుకుంటాం. అండ్ సో ఈ మొత్తం బదులుగా మనం ఏం తీసుకోవచ్చు, Q/T బదులుగా మనం ఏం తీసుకోవచ్చు, I తీసుకోవచ్చు. సో మనకు అల్టిమేట్గా పవర్కి ఒక చాలా ఇంపార్టెంట్ ఫార్ములా వస్తుంది, P = VI. P = VI అనే ఫార్ములా మనకి ఇక్కడ P అనేది ఎలక్ట్రిక్ పవర్, V అనేదేమో పొటెన్షియల్ డిఫరెన్స్, I అనేదేమో కరెంట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనము ఇంకొంచెం మోడిఫై చేద్దాం. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే P = VI ఉందనుకోండి, మనకి ఓమ్స్ లా ఉంది. ఓమ్స్ లా ప్రకారం, ఓమ్స్ లా అకార్డింగ్ టు ద ఓమ్స్ లా Vకి ఫార్ములా ఏమొస్తుంది, V = I × R. సో ఇక్కడ V బదులుగా ఏం రాద్దాం, IR రాద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ V బదులుగా IR రాసుకుంటే IR × I. అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, I²R. ఇది పవర్కి ఇంకో ఫార్ములా, P = I²R. మళ్ళీ ఇంకా మనము V బదులుగా మనము IR రాసాం. ఈసారి I బదులుగా మనము Iని ఇంకెలా మార్చవచ్చు, I బదులుగా I = ఈ R అవతల పంపిస్తే V/R అవుతుంది కదా. అప్పుడు మనకి P VIలో P V × I బదులుగా ఏం రాద్దాం, V/R రాద్దాం. అప్పుడేమొస్తుంది, P = V²/R. ఇది ఒక పాపులర్ ఫార్ములా. సో ఇట్లా మనకి ఫార్ములా ఉంటుంది. 3 ఫార్ములాస్ మనం తీసుకోవచ్చు. P = VI, P = I²R, P = V²/R. ఈ 3 కూడా పవర్కి ఫార్ములాస్ ఉంటాయి. వీటిని బేస్ చేసుకుని న్యూమరికల్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ ఇది కనుక మనకి పవర్ గురించి, ఇదే పవర్ కనుక మనం ఏదైనా సరే ఒక బ్యాటరీ గురించి డిస్కస్ చేసామనుకోండి, బ్యాటరీలో కూడా ఎంత పవర్ వస్తుంది అంటే కనుక అప్పుడు ఈ P = బ్యాటరీలో సందర్భంలో మనకి ఎలా తీసుకుంటాం అంటే కనుక బ్యాటరీలో మన పొటెన్షియల్ డిఫరెన్స్ బదులుగా ఏం తీసుకుంటాం, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ తీసుకుంటాం. అందువల్ల దీన్ని εI అని చెప్పేసి కూడా రాసుకోవచ్చు. ఎప్పుడు బ్యాటరీ సందర్భంలో P = εI అనేది తీసుకుంటాం. ఓకే, రైట్. మనం ఇప్పుడు దీని గురించి అసలు ప్రాక్టికల్ అప్లికేషన్లో మనకు ప్రాక్టికల్ లైఫ్లో మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం జనరల్గా ఎప్పుడైనా సరే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ బల్బు తీసుకుందాం. బల్బ్ మీద 60 వాట్స్, ఆ తర్వాత 240 వోల్ట్స్ అని రాసి ఉంటుంది. దీని మీనింగ్ ఏంటి చూద్దాం. ఇప్పుడు ఏదైనా సరే ఒక బల్బు తీసుకుందాం. బల్బు మీద ఇట్లా బల్బు అనే కాదు, అన్ని ఎలక్ట్రికల్ డివైసెస్ మీద మనకి ఇట్లా కొన్ని వాల్యూస్ రాసి ఉంటాయి. ఏముంటాయి రాసి ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మన 60 వాట్స్, ఆ తర్వాత 240 వోల్ట్స్ అని రాసి ఉంటుంది. దీని మీనింగ్ ఏంటి అంటే కనుక మనం ఎప్పుడైనా సరే ఒక 240 వోల్ట్స్ కరెంట్ని ఆ డివైస్ గుండా పంపిస్తే ఆ డివైస్లో ఇక్కడ ఉన్నటువంటి 60 జౌల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ హీట్ ఎనర్జీ కానీ లేకపోతే కనుక లైట్ ఎనర్జీ కానీ కన్వర్ట్ అవుతుంది. అంటే 240 వోల్ట్స్ మనం కరెంట్ 240 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ పంపిస్తే ఏ డివైస్ కుండా, ఈ డివైస్ కుండా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి 60 జౌల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, 60 జౌల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ దేనిగా మారుతుంది, 60 జౌల్స్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ కానీ లేకపోతే కనుక లైట్ ఎనర్జీ కానీ కన్వర్ట్ అవుతుంది అని దీని మీనింగ్ అనమాట. ఓకేనా. సో అంటే మనకి ఏదైనా సరే పొటెన్షియల్ డిఫరెన్స్ని ఆ తర్వాత వాట్స్ని ఇచ్చినప్పుడు మనం దాని గురించి మనము ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనకి ఎంతైతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఆ డివైస్ కింద ట్రావెల్ చేయగలదో ఆ డివైస్ గుండా అంత పొటెన్షియల్ డిఫరెన్స్ ట్రావెల్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ ఎనర్జీ కానీ లైట్ ఎనర్జీ కానీ లేకపోతే హీట్ ఎనర్జీ కానీ కన్వర్ట్ అవుతుంది అన్నది మనకి తెలుస్తుంది అనమాట. ఓకేనా. దీన్ని మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పవర్ అంటే ఏంటి, దీన్ని పవర్ అని చెప్పేసి అనుకుంటాం. P = 60, ఆ తర్వాత V = 240 వోల్ట్స్ ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనము దీని గురించి ఇప్పుడు మనకి ఈ పవర్ తెలిసింది, ఆ తర్వాత పొటెన్షియల్ డిఫరెన్స్ తెలిసింది. పొటెన్షియల్ డిఫరెన్స్ తెలిస్తే దీన్ని బట్టేసి మనము రెసిస్టెన్స్ కనుక్కోవచ్చు కదా.
P ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రెసిస్టెన్స్ ఫార్ములా మనము ఇక్కడ దీంట్లో నుంచేసి R ఈజ్ ఈక్వల్ P ఈజ్ ఈక్వల్ టు PV ఈజ్ ఈక్వల్ టు I వచ్చింది. దీంట్లో నుంచేసి మనం రెసిస్టెన్స్ని ఎలా కనుక్కోవచ్చు అంటే కనుక పవర్కి పొటెన్షియల్ డిఫరెన్స్కి రెసిస్టెన్స్కి మనం వచ్చిన డిఫరెన్స్ చూద్దాం. P ఈజ్ ఈక్వల్ టు V²/R. ఇక్కడ మనకి ఫార్ములా ఏమొస్తుంది, P ఈజ్ ఈక్వల్ టు V²/R అనే ఫార్ములా తీసుకున్నాం అనుకోండి. దాంట్లో మనకి రెసిస్టెన్స్ కావాలి. సో ఈ రెండు ప్లేసెస్ని కనుక మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేస్తే అప్పుడు R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, V²/P. అప్పుడు V వాల్యూ ఎంత ఉంది, 240 ఇంటూ 240 స్క్వేర్ కదా, బై పవర్ ఎంత ఉంది అంటే కనుక 60 వాట్స్ ఉంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, 60 హౌ మెనీ టైమ్స్, 4 టైమ్స్. అప్పుడు ఏమవుతుంది, 240 4 4s 16 2 960 ఓమ్స్ అనేది మనకు వస్తుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే కనుక ఈ బల్బుకి 60 వాట్స్ బల్బుకి 240 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, 960 ఓమ్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి ఇక్కడ మనకి పవర్ తెలిస్తే, పొటెన్షియల్ డిఫరెన్స్ తెలిస్తే ఆ రెసిస్టెన్స్ని కూడా మనము ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. దిస్ అబౌట్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి మనము ఇది పవర్ గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత ఇక వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ అ పవర్ అంటే కనుక వాట్ అనేది ఒక చిన్న వాల్యూ. దీని గురించి మనం ఇంకొంచెం ఎక్స్పెన్సివ్గా కొంచెము బిగ్గర్ వాల్యూస్ తీసుకుంటే కనుక అప్పుడేమనుకోవచ్చు మనం పవర్కి యూనిట్స్ని అంటే కిలో వాట్ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. ఓకేనా, కిలో వాట్. సో మనం ఇప్పుడు వీటికి ఫార్ములా గురించి ఇక్కడ వాల్యూస్ చూద్దాం. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ పవర్? పవర్కి యూనిట్ ఏంటి? యూనిట్స్ తీసుకుంటే మనకి యూనిట్ ఆఫ్ పవర్ అనేది దేంట్లో ఉంటుంది, యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు వాట్స్లో ఉంటుంది. ఓకేనా, దీన్ని W అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇది స్మాల్ వాల్యూ అనమాట. మనం ఒక కొంచెం బిగ్గర్ వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడేం తీసుకుంటాం, KW అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు. KW అంటే కిలో వాట్. ఈ కిలో వాట్ అనేది ఎంత వస్తుంది అంటే కనుక 1000 వాట్ అని వస్తుంది. దీన్ని మనం ఇంకా ఎలా తీసుకోవచ్చు, 10 క్యూబ్ వాట్ అని చెప్పేసి తీసుకోవచ్చు. 1 కిలో వాట్ ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ వాట్ అనేదేమో బేసిక్ యూనిట్, స్మాలర్ యూనిట్. మనం కొంచెము అన్లార్జ్డ్గా తీసుకుంటే కనుక బిగ్గర్ వాల్యూస్ తీసుకుంటే అది కిలో వాట్ అవుతుంది, 10 క్యూబ్ వాట్ వస్తుంది. ఒకవేళ మనం ఇళ్లలో చూస్తే కనుక మనకి ఎప్పుడైనా సరే కరెంటు బిల్ తీసుకున్నప్పుడు కరెంటు బిల్లో ఎన్ని యూనిట్ల కరెంట్ వచ్చింది అని చెప్పేసి అంటారు. ఈ యూనిట్ అంటే ఏంటి, మనం ఇళ్లల్లో ఎంతైతే పవర్ వాడుతామో ఆ పవర్ని మనము కిలో వాట్ అవర్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ కిలో వాట్ అవర్ని ఒక యూనిట్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ద కరెంట్ కన్సంప్షన్ ఇన్ హౌస్ హోల్డ్ అంటే కనుక వాట్ ఈస్ ద పవర్ అంటే మనం ఏం చెప్పాలి అప్పుడు, అది కిలో వాట్ అవర్ ఈజ్ ద యూనిట్. కిలో వాట్ అవర్ ఈజ్ ద యూనిట్ ఫర్ పవర్ కన్సంప్షన్ ఇన్ హౌస్ హోల్డ్ యూటిలిటీ. మనము ఇళ్లలో ఈ పవర్ కన్సంప్షన్, ఈ యూనిట్స్ అనేవి అది ఒక హౌస్ హోల్డ్కి వేరుగా ఉంటుంది, డొమెస్టిక్కి వేరుగా ఉంటుంది. హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి వాల్యూ యూనిట్ వేరుగా ఉంటుంది, డొమెస్టిక్ యూనిట్ కాస్ట్ అనేది ఈ డొమెస్టిక్ వేరుగా ఉంటుంది. ఆ తర్వాతనేమో ఇండస్ట్రియల్ కమర్షియల్గా ఉండేటువంటి, కమర్షియల్ అంటే కనుక ఫ్యాక్టరీస్ వాటి, డొమెస్టిక్ అంటే కనుక మన హౌసెస్లో. ఈ హౌసెస్లో జనరల్గా వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ పవర్ కన్సంప్షన్ ఇన్ ద హౌస్ హోల్డ్ అంటే కనుక కిలో వాట్ అవర్. ఈ కిలో వాట్ అవర్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగారు ఇది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కిలో వాట్ అవర్? సో కిలో వాట్ అంటే మనం ఏం తీసుకున్నాం, 110 క్యూబ్ అని చెప్పేసి తీసుకుందాం. ఓకేనా, ఇంటూ అవర్కి ఎన్ని మినిట్స్ ఉంటాయి, 60 మినిట్స్ ఉంటాయి. ఇంకా ఎన్ని సెకండ్స్ ఉంటాయి, 60 సెకండ్స్ ఉంటాయి. సో అల్టిమేట్గా మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 10 క్యూబ్ ఇంటూ 3600. సో మనకి అల్టిమేట్గా ఇది ఎంత వస్తుంది అంటే కనుక, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ ఇంటూ 36 ఇంటూ 10 స్క్వేర్ కింద తీసుకుందాం. సో అల్టిమేట్గా మనకి 36 ఇంటూ 10⁵ అని వస్తుంది. దీన్ని ఇంకా మనము యూసేజ్ కోసము ఇంకా ఎలా రాసుకుంటాం అంటే కనుక దీన్ని యూసేజ్ కింద మనం ఇలా రాసుకోవచ్చు. 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఒక ఇట్లా ఒక డెసిమల్ పెట్టామనుకోండి, అప్పుడు వాల్యూలో మార్పు ఏం రాదు. సో ఇది ఒక యూసేజ్. ఇవన్నీ కూడా జౌల్స్ కింద వస్తాయి. ఓకేనా, ఇక్కడ చూడండి 36 ఇంటూ 10⁵, ఇక్కడ ఒక డెసిమల్ పెట్టాం అంటే 36 ఇంటూ 3.6, ఇక్కడ 36 ఇంటూ 10⁻1 వస్తుంది ఒక డెసిమల్ పెడితే.
10⁻⁻1 × 10⁻6 అంటే 10⁻5 వస్తుంది. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం. దీన్ని మనము ఇంకా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే 1 kWh ఈజ్ ఈక్వల్ టు 3.6 mJ అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్. మెగా జౌల్స్. 1 kWh ఈజ్ ఈక్వల్ టు 3.6 మెగా జౌల్స్. 1 kWh ఈజ్ ఈక్వల్ టు 3.6 మెగా జౌల్స్. సో దట్ ఈస్ అబౌట్ ద ఎలక్ట్రిక్ పవర్. మన ఇళ్లలో వాడేటువంటి కరెంట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. అల్టిమేట్గా మనకి ఫార్ములాస్ చాలా తెలిసి ఉండాలి. దాంట్లో మొట్టమొదటి ఫార్ములా ఏం తీసుకోవాలి? P ఈజ్ ఈక్వల్ టు W/T. ఆ తర్వాత నెక్స్ట్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు VI. ఆ తర్వాత P ఈజ్ ఈక్వల్ టు I²R. ఆ తర్వాత P ఈజ్ ఈక్వల్ టు V²/R. ఈ 4 ఫార్ములాస్ బాగా ఫెమిలియర్గా ఉండాలి. అప్పుడు మీకు ఎటువంటి న్యూమరికల్ ఇచ్చినా సరే ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఇంకా నెక్స్ట్ ఓవర్లోడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ ఓవర్లోడ్ అంటే ఏంటి అంటే కనుక మనము ఒక్కొక్కసారి మనము చూస్తూ ఉంటాం. ఏమని? ఆ తర్వాత వింటూ ఉంటాం. ఇప్పుడు ఒక్కొక్కసారి ఓవర్లోడ్ వల్ల టీవీలు పాడైపోయినాయని చెప్పేసి, ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నీ కూడా చాలా ఇవి పాడైపోయినాయని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. ఈ ఓవర్లోడ్ వల్ల ఎందుకని కొన్ని మోటార్ కాలిపోయింది అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటాం. అసలు ఈ ఓవర్లోడ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకి జనరల్గా కరెంట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మనకి మన మెయిన్ నుంచి వస్తుంది. మెయిన్స్ కాదు, మెయిన్ కరెంట్ మెయిన్ అని చెప్పేసి అంటాం. ఇది దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? మనకి ఎక్స్టర్నల్గా బయట ఉన్నటువంటి పోల్స్ నుంచి కనెక్ట్ అయి ఉంటుంది. జనరల్గా ఈ మెయిన్తో పాటు మనకి బేసికల్గా 3 వైర్స్ ఉంటాయి. ఒక వైర్ ఏమో ఎర్త్కి కనెక్ట్ అయి ఉంటుంది, దాన్ని న్యూట్రల్ అని చెప్పేసి అనుకుంటాం. ఇంకా 2 వైర్స్ ఉంటాయి. ఆ వైర్స్ని మనము లైవ్ వైర్స్ అనుకోవచ్చు, లేకపోతే కనుక లైన్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ లైన్స్లో వచ్చేసి మనకి ఎలా ఉంటుందో చూద్దాం. మొట్టమొదట వీటిలో వచ్చేసి ఈ లైన్స్ యొక్క నేచర్ ఏంటి అంటే కనుక ఇవి 2 లైన్స్ అనుకోండి. ఈ లైన్స్ వైర్స్, ఈ వైర్స్ని లైన్స్ అని చెప్పేసి మెయిన్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి వైర్స్ని లైన్స్ అని చెప్పేసి అంటాం. ఈ లైన్స్ యొక్క నేచర్ ఏంటి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చాలా లో రెసిస్టివిటీ ఉంటుంది. అంటే రెసిస్టివిటీ బాగా తక్కువగా ఉంటుంది. అంటే ఎలక్ట్రిసిటీ దాని గుండా అత్యంత వేగంగా త్వరగా ట్రావెల్ చేయగలుగుతుంది. ఇంకోటేమో వీటికి లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ వరకు మాత్రమే అవి మెల్ట్ అవ్వకుండా ఉంటాయి. ఒక పర్టికులర్ టెంపరేచర్ని క్రాస్ అయినాయి అనుకోండి, అప్పుడేమవుతాయి? మెల్ట్ అయిపోతాయి. ఓకేనా? అవి బేసికల్గా ఈ లైన్ వైర్స్, ఆ లైవ్ వైర్స్ యొక్క ప్రాపర్టీస్. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉన్నటువంటి డిజిటల్ ఎలక్ట్రిక్ బోర్డ్ని చూస్తే కనుక దాని మీద మనకి 2 వాల్యూస్ రాసి ఉంటాయి. దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఇంట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు 240 volts అని రాసి ఉంటుంది. ఆ తర్వాత కరెంట్ ఏమో ఎంత ఉంటుంది? 20 amperes అని ఉంటుంది. దీని మీనింగ్ ఏంటి అంటే కనుక మనకి డొమెస్టిక్ పర్పస్కి మనకి పర్మిట్ చేసినటువంటి కరెంటు కేవలం 240 volts పొటెన్షియల్ డిఫరెన్స్. ఆ తర్వాత కరెంట్ ఏమో 20 amperes మాత్రమే. సో ఓకే, ఇది మన కండిషన్, మన ఇంట్లో ఉండేటువంటి కండిషన్. ఇప్పుడు మనం ఈ కండిషన్ని ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే కనుక ఓవర్లోడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ ఓవర్లోడ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మొట్టమొదట మన ఇంట్లో కరెంట్ అనేది దేని నుంచి వస్తుంది? మెయిన్స్ నుంచి వస్తుంది. మెయిన్స్ దగ్గర ఎన్ని వైర్స్ ఉంటాయి? 3 వైర్స్ ఉంటాయి. ఒక వైర్ ఏమో ఎర్త్కి కనెక్ట్ అయి ఉంటుంది, దాన్ని న్యూట్రల్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఇంకా 2 వైర్స్ ఉంటాయి. ఆ 2 వైర్స్లో నుంచేసి కరెంట్, ఆ 2 వైర్స్ని ఏమంటాం మనం? లైన్స్ అనొచ్చు, లేకపోతే కనుక లైవ్ వైర్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ లైన్స్ గుండా పొటెన్షియల్ డిఫరెన్స్, ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి పర్మిట్ ఉంటుంది? 240 volts పొటెన్షియల్ డిఫరెన్స్. ఆ తర్వాత 20 amperes కరెంట్ అనేది మనకి పర్మిట్ అయి ఉంటుంది. ఇట్లా కరెంట్ అనేది మనకి ఇట్లా ట్రావెల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వీటి గురించి మనం ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ఇక్కడ నుంచేసి మనకి ఇట్లా ఒక 240 volts పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది మొట్టమొదట. ఓకేనా? సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ నుంచేసి కరెంట్ ఇట్లా ట్రావెల్ అవుతుంది. ఇట్లా ట్రావెల్ అవుతున్న తర్వాత మొట్టమొదట టీవీ తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఈ 240 volts పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తూ ఉందనుకోండి. అప్పుడు మనకి ఈ 240 volts మనకి కరెంట్ వస్తున్నప్పుడు ఆ కరెంట్ ఎంత ఉంది అంటే కనుక 240 volts. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక డివైస్ తీసుకుందాం. ఏ డివైస్ తీసుకుందాం? టీవీ తీసుకుని దాంట్లో గుండా 240 volts కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది.
అంటే కనుక దాని యొక్క రెసిస్టెన్స్ ఏమో దాని రెసిస్టెన్స్ నియర్లీ ఒక 240 ఓమ్స్ అని చెప్పేసి అనుకోండి. సో అప్పుడు మనకి P ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు IR ఫార్ములా ప్రకారం ఇది ఓమ్స్లా ప్రకారం రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు V/I అవుతుంది. అంటే అప్పుడు మనకి ఎంత R ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ R మన I కనుక్కోవాలి. సో I ఈజ్ ఈక్వల్ టు V/R అని చెప్పేసి అనుకోండి. I ఈజ్ ఈక్వల్ టు 240 volts బై 240 ఓమ్స్. అంటే మొత్తం కరెంట్ ఎంత వస్తుంది? 1 ఆంపియర్ కరెంట్ వస్తుంది. అంటే ఈ టీవీ అనేది ఎంత కరెంట్ అనేది తీసుకుంటుంది? 1 ఆంపియర్ కరెంట్ని తీసుకుంటూ ఉంటుంది. అంటే ఏంటి? అన్ని డివైసెస్ కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కరెంట్స్ని తీసుకోవు. దానికి ఉన్నటువంటి రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని అవి డిఫరెంట్ డివైసెస్ డిఫరెంట్ కరెంట్స్ని అవి రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. మన ఎగ్జాంపుల్ కింద ఇక్కడ మనం తీసుకుంటే కనుక పొటెన్షియల్ డిఫరెన్స్ 240 ఇట్స్ ఎనీ కామన్ ఫర్ ఆల్ కాంపోనెంట్స్. ఎందుకంటే అన్ని కాంపోనెంట్స్ కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. అయితే దానికి ఉన్నటువంటి ఆ కాంపోనెంట్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ని బట్టి దాంట్లో ట్రావెల్ అయ్యేటువంటి కరెంట్ మారుతూ ఉంటుంది. సో ఇట్లా మనకి రకరకాల డివైసెస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఇక్కడ మొట్టమొదట ఇట్లా కరెంట్ అనేది ఇట్లా ట్రావెల్ అవుతుంది. 240 volts పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఇట్లా ట్రావెల్ అవుతుంది. ఇట్లా ట్రావెల్ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దీన్ని ఏం తీసుకుందాం? ఏసీ తీసుకుందాం. ఏసీలో నుంచేసి మనకి ఒక 8 amperes కరెంట్ ట్రావెల్ అవుతుంది అనుకోండి. ఇక్కడ నుంచేసి ఇక్కడ మనకి ఈ మెయిన్స్ దగ్గర నుంచేసి ఎంతైతే కరెంట్ వస్తూ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా ఇక్కడ మెయిన్స్ దగ్గర నుంచేసి కరెంట్ ఎంతైతే కరెంటు వస్తుందో అంతే కరెంటు అక్కడ నుంచేసి సప్లై అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎంతైతే ఫర్ ఎగ్జాంపుల్ I1 కరెంట్ వస్తుంది అనుకోండి, ఇక్కడ నుంచేసి ఇక్కడికి ఎంత కరెంట్ వెళ్తుంది? I2 కరెంట్ వస్తుంది. ఇక్కడ నుంచేమో I3 కరెంట్ వస్తుంది. ఇక్కడ సమ్ ఆఫ్ ద ఇక్కడ నుంచేసి ఇక్కడ దాకా ఎంతైతే కరెంట్ వస్తుందో అక్కడ నుంచి ఇక్కడ దాకా కరెంట్ ఎంత వెళ్తుందో కూడా సమానంగా ఉంటుంది. దేనిలా అంటాం మనం దాన్ని? జంక్షన్ లా. సమ్ ఆఫ్ ద కరెంట్స్ ట్రావెలింగ్ టువర్డ్స్ the junction must be equal to the sum of the currents just moving away from the junction. ఈ జంక్షన్ ఇక్కడ మనకి ఫార్ములా ఏమొస్తుంది? I1 ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి? I2 ప్లస్ I3. అంటే ఇక్కడ నుంచేసి ఎంతైతే కరెంట్ వస్తూ ఉంటుందో ఆ కరెంట్ ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఈ డివైస్ తీసుకునేది. ఓకేనా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివైస్ 8 amperes తీసుకుందాం. ఆ తర్వాత మనము ఇంకో డివైస్ తీసుకుందాం. ఈసారి మనము ఇట్లా ఫ్రిడ్జ్ తీసుకుందాం. ఫ్రిడ్జ్ తీసుకుంటే కనుక అదేమవుతుంది అంటే ఇక్కడ ఈ ఫ్రిడ్జ్లో మనకి మళ్ళీ ఇంకొక 8 amperes కరెంట్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక బల్బు తీసుకుందాం. ఈ బల్బులో ఎంత కరెంట్ ట్రావెల్ అవుతుంది అంటే కనుక ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ ఒక 4 amperes కరెంట్ తీసుకుందాం. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ ఒక హీటర్ని ప్లేస్ చేద్దాం. హీటర్. ఓకే. ఈ హీటర్ని ఇట్లా ప్లేస్ చేసాం. ఇది జనరల్గా ఒక ప్రొసీజర్ అనుకోండి. ఇక్కడ మనకి పర్మిషన్ ఎంత ఉంది? 20 amperes వరకే ఉంది. కానీ ఇక్కడ నుంచేసి డ్రా అవుతున్న కరెంట్ అంటే మెయిన్స్ నుంచి మనం తీసుకుంటున్న కరెంట్ ఎంతో చూద్దాం. ఇప్పుడు ఎంతైతే ఇక్కడ ఎంత? 8 ohms, 8 amperes. ఇక్కడ 8 amperes 16. ఆ తర్వాత ఇక్కడ 20 amperes అయిపోయింది. ఇక్కడ మనం హీటర్ని ఎప్పుడైతే హీటర్ని కనుక ఆన్ చేసామనుకోండి, అప్పుడు మనం మెయిన్స్ దగ్గర నుంచి ఎంత కరెంట్ డ్రా చేస్తున్నాం అంటే కనుక 20 amperes కన్నా ఎక్కువ కరెంట్ డ్రా చేస్తాం. 20 amperes కదా ఎప్పుడైతే ఎక్కువ కరెంట్ డ్రా చేస్తామో అప్పుడేమవుతుంది? ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం? ఈ వైర్స్ అనేవి ఎలా ఉంటాయి అనుకున్నాం? లో రెసిస్టివిటీ ఉంటుంది, ఆ తర్వాత లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అప్పుడేమవుతాయి? ఇమీడియట్గా ఇక్కడ ఇవన్నీ కూడా దే స్టార్టెడ్ క్యాచింగ్ ఫైర్. చాలా ఎక్కువ మొత్తంలో ఒక్కసారిగా కరెంట్ జనరేట్ అవుతుంది. అక్కడ జనరేట్ అవటం వల్ల ఈ వైర్స్ అనేవి కాలిపోతాయి. ఇవి నాట్ ఓన్లీ మెల్టింగ్, ఇప్పుడేమవుతాయి? ఇమీడియట్గా ఇక్కడ మనకి ఇది కండక్టివిటీ కదా, మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అందువల్ల ఇక్కడ మనం 240 volts కన్నా ఎప్పుడైతే ఎక్కువ కరెంట్ని మనము 240 volts కన్నా ఎక్కువ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం డ్రా చేస్తున్నామో, 20 amperes కన్నా ఎక్కువ కరెంట్ని మనం ఎప్పుడైతే డ్రా చేస్తున్నామో ఇక్కడ ఇవి మెల్ట్ అవటం వల్ల ఈ మెల్టింగ్ అనేది ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవటం వల్ల ఏమవుతుంది? ఇమీడియట్గా ఇది ఏసీ క్యాచ్ అవుతుంది. ఏసీ కూడా అప్పుడేమవుతుంది? ఏసీ కూడా దెన్ ఇట్ స్టార్ట్స్ మెల్టింగ్. అంటే అప్పుడు మన ఏసీ దాంట్లోని కాయిల్స్ మొత్తం కూడా అది పాడైపోతాయి అన్నమాట. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మరి ఇట్లా ఉన్నప్పుడు ప్రాబ్లం కదా,
మన ఎలక్ట్రికల్ డివైస్ అన్నీ కూడా చాలా రిస్క్లో ఉన్నట్టు. ఎందుకంటే మనం చెప్పలేం ఎంత కరెంట్ మనం డ్రా చేస్తున్నాం. ఒక్కొక్కసారి ఏం చేస్తాం, మనం అన్ని వరుసగా అన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అవసరం అవుతాయి. ఎప్పుడు ఏసీ అవసరం అవుతాయి, ఫ్రిడ్జ్, బల్బ్, హీటర్ ఇవన్నీ అవసరం అవుతాయి. మనకు తెలియకుండానే 20 ఆంపియర్స్ కన్నా ఎక్కువ కరెంట్ని మనం డ్రా చేసే ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మొత్తంలో కరెంట్ వస్తే కనుక ఇది కాలిపోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా పాడైపోతాయి. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ మనము ఫ్యూజ్ అని చెప్పేసి రాసుకుంటాం. దీన్ని ఫ్యూజ్కి ఇది ఫ్యూజ్ సింబల్, ఓకేనా. ఇది ఇట్లా. ఈసారి ఏం చేద్దామంటే దీన్ని వర్టికల్గా మనం ఈ ఫ్యూజ్ని మనం ఇట్లా తీసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, ఫ్యూజ్ని కనెక్ట్ చేస్తాం. ఈ ఫ్యూజ్ని ఇట్లా కనెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఫ్యూజ్ని కనెక్ట్ చేస్తామో ఈ ఫ్యూజ్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే కనుక దీని మళ్ళీ లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనం ఎప్పుడైతే 240 వోల్ట్స్ కన్నా ఎక్కువ కరెంట్ని మనం డ్రా చేసే ప్రయత్నం చేస్తామో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫ్యూజ్ మెల్ట్ అవుతుంది. ముందర ఫ్యూజ్ మెల్ట్ అవటం వల్ల ఏమవుతుంది, ఇది ఎక్కడ కనెక్ట్ చేస్తాం, మెయిన్ కను ఆ తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రికల్ డివైసెస్కి ట్రావెల్ అవుతున్నటువంటి వైర్స్కి కనెక్ట్ చేస్తాం. ఈ వైర్స్కి ఎప్పుడైతే మనం కనెక్ట్ చేస్తామో లైన్స్ని అంటాం మనం, లైవ్ వైర్స్. ఈ లైన్స్కి ఆ తర్వాత మన ఇళ్లలో ఉన్న ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి కనెక్ట్ అయ్యేటువంటి లైను, ఆ తర్వాత మెయిన్కి ఉన్నటువంటి లైన్కి మధ్యలో ఈ ఫ్యూజ్ని మనం కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఈ ఫ్యూజ్ని కనెక్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం 20 ఆంపియర్స్ కన్నా ఎక్కువ కరెంట్ని మనం డ్రా చేసే ప్రయత్నం చేస్తామో ఇమీడియట్గా ఈ ఫ్యూజ్ అనేది ఇది మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోవటం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎప్పుడైతే మెల్ట్ అవుతుందో ఈ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి ఆ తర్వాత మెయిన్కి ఉన్నటువంటి రిలేషన్, అక్కడ ఉన్నటువంటి కనెక్షను జస్ట్ డీవేట్ అవుతుంది. అప్పుడేమవుతుంది, ఇక్కడ నుంచేసి కరెంట్ అనేది ఇమీడియట్గా ట్రావెల్ అవ్వదు, ఇమీడియట్గా ఆగిపోతుంది. సో ఆ విధంగా మన ఎలక్ట్రికల్ డివైస్ అన్నీ కూడా సేఫ్గా ఉంటాయి. సో ఇక్కడ ఫ్యూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగారు, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆర్ పర్పస్ ఆఫ్ ద ఫ్యూజ్? టు ప్రివెంట్ ద ఓవర్ హీటింగ్ ఆర్ ఎక్సెస్ ఆఫ్ కరెంట్ ట్రావెలింగ్ ఇన్ ద సర్క్యూట్. దీన్నే మనము ఓవర్లోడ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఓవర్లోడ్ అంటే వెన్ వీఆర్ ట్రయింగ్ టు డ్రా more than 20 amperes current into our household system, then the large quantity of heat will be generated and that is we are calling as overload. ఈ ఓవర్లోడ్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేస్తాం, ఫ్యూజ్ని మనం ప్లేస్ చేసుకుంటాం. ఈ ఫ్యూజ్ని ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఓవర్లోడ్ వస్తుందో ముందు ఆ ఫ్యూజ్ మెల్ట్ అయిపోతుంది. అప్పుడు ఫ్యూజ్ మెల్ట్ అయిపోవటం వల్ల ఏమవుతుంది, మన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి ఆ తర్వాత మెయిన్కి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ బ్రేక్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేవి ఎటువంటి హామ్ జరగదు, ఎందుకంటే కనెక్షన్ బ్రేక్ అయిపోయింది కదా. సో ఈ విధంగా మనం దీన్ని మనము ఓవర్లోడ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఈ ఓవర్లోడ్ని మనం ఓవర్కమ్ చేయడానికి మనము ఫ్యూజ్ని మనం తీసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మనం అప్పుడప్పుడు చాలాసార్లు వింటూ ఉంటాం షార్ట్ సర్క్యూట్ అని. వాట్ ఈస్ మెన్ బై షార్ట్ సర్క్యూట్? ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జనరల్గా ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఈ షార్ట్ సర్క్యూట్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే కనుక మనం ఇంతకుముందు వెరీ బిగినింగ్ ఆఫ్ ద టాపిక్లో మనం ఏం చెప్పుకున్నామంటే మనకి మెయిన్ ఉంటుంది, మెయిన్లో 3 వైర్స్ ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాం. ఒక వైర్ ఏమో ఎర్త్ కనెక్ట్ అయి ఉంటుంది, దాన్ని న్యూట్రల్ వైర్ అని చెప్పేసి అనుకుంటాం, ఓకేనా. ఈ న్యూట్రల్ వైరు ఎప్పుడైతే కనుక మనకి ఉన్నటువంటి లైవ్ వైర్స్ వస్తున్నాయి కదా, ఈ లైవ్ వైర్స్ ఆ తర్వాత లైన్స్, లేకపోతే లైవ్ వైర్స్ ఆర్ లైన్స్, ఈ వైర్స్ ఉన్నాయి కదా, ఈ వైర్స్ కనుక ఎప్పుడన్నా సరే మనకి ఇట్లా ఏదైనా సరే న్యూట్రల్ వైర్కి కనెక్ట్ అయినాయి అనుకోండి, న్యూట్రల్ వైరు లైవ్ వైర్స్ ఎప్పుడైతే కనెక్షన్లోకి వస్తాయో అన్ఫార్చునేట్గా పొరపాటున అప్పుడేమవుతుంది, అక్కడ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫైర్ అనేది జనరేట్ అవుతుంది. న్యూట్రల్ వైరు లైవ్ వైర్స్ ఎప్పుడు కూడా కనెక్ట్ కాకూడదు. ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో అక్కడేమవుతుంది, చాలా లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫైర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయినటువంటి ఫైర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొత్తం అంతా కూడా సర్క్యూట్స్ని స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఫ్యూజ్ని కూడా ఓవర్కమ్ చేస్తుంది. అది అప్పుడు చాలా హెవీ డ్యామేజ్ జరుగుతుంది, ఎందుకంటే లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ అక్కడ జనరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అట్మోస్ట్ 0కి డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అప్పుడు జరిగేటువంటి డ్యామేజ్ చాలా సివియర్గా ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారంటే ఇట్లా ఈ న్యూట్రల్ వైర్స్ని ఎప్పుడు కూడా లైవ్ వైర్స్ నుంచి కొంచెం దూరంగా ఉంచుతూ ఉండాలన్నమాట, ఓకేనా. అండ్ సో ఈ విధంగా మనకి ఎలక్ట్రిక్ సర్క్యూట్ దాంట్లో నుంచి పవర్, ఆ తర్వాత ఓవర్లోడ్, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు షార్ట్ సర్క్యూట్స్, వీటన్ని గురించి మనము డిస్కస్ చేస్తాం, ఓకే. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.